ఎందుకంటే వాళ్ళు థియేటర్లో దొరకకూడదు, వాళ్ళు హర్షిస్తున్నా ఈ రోజు వరకు వాళ్ళు బయటికి రావట్లేదు. ఈ ఇండస్ట్రీ గతంలో కూడా ఎవరైనా ఓపెన్ మోనోపాలిజం ఎక్కువైపోయింది, తొక్కేస్తారు వాళ్ళను. చాలా మంది హీరోలు వాళ్ళకు కానీ ఇప్పుడు సార్ చెప్పినట్టు 3 కోట్ల సినిమాలు తీసే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ బాధలు బయటికి చెప్పితే ఈ పెద్ద పెద్ద వాళ్ళు స్క్రీన్లు కాదు కదా, మళ్ళీ ఓటీటీలో కూడా వాళ్ళకి అవకాశం రాకుండా ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే ఇండస్ట్రీ మోనోపోలీ అయిపోయింది 2-3 ఫ్యామిలీస్ మధ్యన. ఈరోజు అల్లు అర్జున్కి ఇదైతే ఇంతమంది స్పందిస్తారు కదా. వాస్తవంగా మీరు అన్నట్టు ఇప్పుడు సార్ సత్యమూర్తి గారు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఏమన్నా అంటే లాభాలు వచ్చేటప్పుడేమో వీళ్ళు సంపాదించుకుంటారు, నష్టం వచ్చినప్పుడు మా ఇండస్ట్రీ మొత్తం అని చెప్పి ఒక మాట మాట్లాడతారు. దాంట్లో లైట్ బాయ్ కింద పనిచేసేటోళ్ళకు వాళ్ళ జీవితాలు ఏం మెరుగు పొందలే. 300 కోట్లు ఈరోజు తీసుకుంటే అల్లు అర్జున్ గారు తీసుకొని ఉంటారు, కానీ అల్లు అర్జున్ గారు సినిమాలో పనిచేసినటువంటి వాళ్ళ ఈ సినిమా లాభాలకు ఏమైనా సంబంధం ఉందా? ఈ సినిమాకు మనం 1300 చేసినాం, ఎందుకు చేసినాము? ప్రొడ్యూసర్లు వచ్చి గవర్నమెంట్ని మేము చాలా ఖర్చు పెట్టినాం, నష్టపోతాం అంటే గవర్నమెంట్ లాంగ్ టర్మ్లో ఏంటంటే హైదరాబాద్ని మనం గ్లోబల్ సిటీగా చేస్తున్నాము, ఇండస్ట్రీని కాపాడుకుందాం అనే ఉద్దేశంలో సాఫ్ట్ కార్నర్తో చేసిన రేవంత్ రెడ్డి గారే బద్నాం అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఫీల్ అయ్యేది ఏంటంటే, మీరు అన్నట్టు ఇంకోటి సార్ నేను ఇంకోటి చెప్పాల్సుకున్నాను, రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకుంది ఒకటే ఒక హాబీ, సినిమాలు చూడటం. ఆయన వేరేది ఏం లేదు ఆయనకు. మీరు కాదు, ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఒకసారి మీరు మన పీవీఆర్ వాళ్ళనో ఏషియన్ వాళ్ళనో అడగండి, కంపల్సరీ బుక్ చేసుకుంటాడు ఫస్ట్ రోజు. మనమన్నా ఆయన పోతాడు. ఆయన కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, సామాన్యమైన ఆలోచన ఉన్న వ్యక్తి. ఆల్మోస్ట్ చాలా సినిమాలు ఇలా అల్లు అర్జున్ గారు ఆయన మాట మాట్లాడిండో మర్చిపోయిండో నాకు తెలిసి అవన్నీ రేవంత్ రెడ్డి గారు ఏమి పెద్ద వాళ్ళ తాతలు ముఖ్యమంత్రులు చేసి పెద్ద హిపోక్రసీ ఉన్న వ్యక్తి ఏం కాదు. మర్చిపోయి ఉంటే ఈయన తప్పు లేకపోవచ్చు అండి. ఇప్పుడు ఆయన లేకపోవచ్చు, మీలాంటి వాళ్ళు ఉన్నారు ఆయన ఫాలోవర్స్, మేము ఫీల్ అవుతున్నాం డెఫినెట్ గా. నేను అనేది ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం. మీరు ఈ విషయం చెప్పంగానే మీరు ఇప్పుడు ఈ విషయం చెప్పంగానే పక్కన ఏం చేస్తారంటే, ఓహో ఎందుకు ఆ కక్ష కట్టి హీరోని ఇలా చిత్రహింసలు పెడుతుర్రా, ఆయన ఇట్లా ఇబ్బంది పెడుతుర్రా అని చెప్పి ఈ వేరే యాక్టర్స్ ఉన్నారు కదా. నేనేమంటున్నా అండి, ఆ మాటకు వస్తే మీకు తెలుసు కేటీఆర్ గారు ఏమన్నారు, మన ముఖ్యమంత్రి ఆయన పేరు పెట్టాడు కదా రేవంత్ రెడ్డి గారికి, ఏమని చిట్టినాయుడు అని పేరు పెట్టాడు. మన చిట్టినాయుడు పరిస్థితి ఎట్లుందంటే, ఒక హీరో మొన్న ఫంక్షన్ నడుస్తుంటాడా ముఖ్యమంత్రి పేరు గుర్తులేదు అన్నాడు, అటున్నది ఈయన కథ. అంటే ముఖ్యమంత్రి పేరే హైదరాబాద్ లో ఉండే ఒక యాక్టర్ గుర్తులేదు, ఇక ప్రజలకి ఏం గుర్తుంటుంది అనే తీసుకెళ్ళిపోయారు. గుర్తుంది అతని యాటిట్యూడ్, హీరో యాటిట్యూడ్ వల్ల కేటీఆర్ గారు దాన్ని అట్లా టర్న్ చేసే ప్రయత్నం చేశారు. అవకాశం ఇచ్చింది అల్లు అర్జునే కదా. డెఫినెట్ గా అది కొంచెం ఇబ్బందికరమైన రేవంత్ రెడ్డి గారికి. నేను అదే వీకే గారు నేను ముందరే చెప్పా, చాలా మార్జిన్ ఇచ్చింది గవర్నమెంట్, మార్జిన్ ఇచ్చింది, పోలీసులు మార్జిన్ ఇచ్చారు, కానీ ఆ మార్జిన్ ని నిలబెట్టుకోలేదు ఇతని యాటిట్యూడ్ వల్ల. సత్యమూర్తి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, టోటల్గా ఓవరాల్ ఈ ఎపిసోడ్లో మనం ఇంటెలెక్చువల్స్ మనకి ఇక్కడ పరిస్థితులు అర్థమైన వ్యవస్థనే ఒకటి. భారతదేశ వ్యాప్తంగా కూడా నేషనల్ మీడియా దీన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేస్తుందంటే, తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ నాట్ ప్రో ఫర్ డెవలప్మెంట్, నాట్ ప్రో ఫర్ మూవీ ఇండస్ట్రీ అని ఒక భిన్నమైన అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా, ఎస్పెషల్లీ ప్రొవోక్డ్ బై అదర్ పొలిటికల్ పార్టీస్. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ లోపల అంటే మీరు ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఒక కామన్ మ్యాన్గా, ఎందుకంటే జర్నలిస్ట్గా ఉన్నారు అక్కడ బాలకోటే గారు, వీళ్ళంతా కూడా కామన్ మ్యాన్ పర్సెప్షన్లో థింక్ చేస్తారు. మీరు కూడా జర్నలిజంలో మేము పొలిటికల్ లైన్లో ఒక పార్టీలో సింక్రనైజ్ అయి ఉంటాం, కానీ జనరల్ మ్యాన్కి ఏంది థాట్ ప్రాసెస్ అనేది ప్రపంచంలో ఏమవుతుందంటే, మీడియా ఎట్లయిపోయింది, సోషల్ మీడియా ఈ మీడియా నిలువున చీలిపోవడం కాదు, మనం ఏమనుకుంటున్నామో మనల్నే మార్చేస్తాం. మనం చదివితే అవునా నేను ఇట్లా అనుకోవట్లేదు కానీ ఇక్కడ ఎందుకు అనుకుంటున్నారో అని ఆలోచించే ప్రయత్నం ఈరోజు అందరు చేయాల్సి వస్తుంది ఈరోజు తెలంగాణలో. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒపీనియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ప్రతిదీ ఒక్క చిన్న తప్పు దొరికితే దాన్ని బూమ్రాంగ్ చేయాలి, ఎలా పబ్లిక్లో దీన్ని మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ తోటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నెగిటివ్ బిల్డప్ చేయాలి స్టోరీ, రేవంత్ రెడ్డి గారిని ఎట్లా నెగిటివ్ లైన్లోకి తీసుకోవాలి, రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారని వీళ్ళే ఒక హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నేను మీ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేసేది ఏంటంటే, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, సంవత్సరం అయిందండి మేము అధికారంలోకి వచ్చి, సంవత్సరంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి దీంట్లో కూడా ఈ ఇన్సిడెంట్లో కూడా అంటే మీరు మనం మాట్లాడుకున్నట్టయితే గవర్నమెంట్ ప్రోగా పోయి వాళ్ళకు రేట్లు పెంచుకోనికి ఇచ్చింది, ఎక్స్ట్రా షోలు వేసుకొని అన్ని చేసి మళ్ళీ కామన్ మ్యాన్ పర్సెప్షన్ లో ఆలోచిస్తే సత్యమూర్తి గారు చెప్పినట్టు అసలు మేము తప్పు చేసినట్టు. అంతే, నేను ముందే సామాన్యుని జేబులు కొట్టడమే ఇది.
దానివల్ల ఎవరు బాగుపడుతుర్రా అంటే మొత్తం యూనిట్ల 100%లో 5% బాగుపడుతున్నారు, 95% బెనిఫిట్ లేదు. అసలు అంత సినిమా థియేటర్ నడిపే యూనిట్ల పక్కన పెట్టండి, కోట్లాది మంది ప్రేక్షకులు నష్టపోతున్నారు. థియేటర్ నడిపించే యాజమాన్యానికి లాభం లేదు, అందులో పనిచేసే వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ ఆఫ్టర్ ప్రొడక్షన్ దేంట్లో కూడా ఎవరు బాగుపడతారు. దానికోసమే ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు మేము ఇక నుంచి అటువంటి పర్మిషన్ ఇవ్వము, టికెట్ రేట్లు పెంచుకునేది లేదు, పెంచడానికి ఒప్పుకునేది లేదు అని అన్నారు కదా. బహుశా దాన్ని గురించి సినీ ప్రముఖులు, టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి గారిని కలవాలనుకుంటున్నారా? తర్వాత ఈ బౌన్సర్లు, బాడీ గార్డ్స్ యొక్క ఈ ఓవర్ యాక్షన్ మీద శ్యామ్ బెనగల్